నిజం నిలకడ మీద ఉంటే అబద్ధం మొత్తం ఊరిని అంటబెట్టేస్తుంది. ఒక ఊరంతా అంటబెట్టేస్తుంది. అంటే ఇక్కడ ఆలోచన చేయండి. ఒక నిజం అనేది నిలకడగా అంటే నిదానంగా అనమాట. చాలా నిదానంగా పోతా ఉంటది. కానీ అబద్ధము మొత్తం దేశం అంతటా కూడా అంటబెట్టేసి వస్తది. ఈరోజు నేపాల్ పరిస్థితి అది. నేపాల్‌లో ఒక రాజకీయ సంక్షోభాన్ని కేవలం సోషల్ మీడియాలో ఉండే అబద్ధపు ప్రచారాల వల్ల ఒక దేశాన్ని మొత్తం వణికిచ్చింది. మీరు బాగా చూడండి. దానికి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? సోషల్ మీడియాని బ్యాన్ చేసింది. సోషల్ మీడియా అంటే ఏంది? వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇతర చిన్న చిన్నపాటి ఈ ప్రచార మాధ్యమాలని బ్యాన్ చేసింది. ప్రభుత్వం చెప్పిన గొప్ప సమాధానం ఏందో తెలుసా? ఎవడు పడితే ఆడు అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు. అంటే పొద్దున్న లేస్తే వీడిట్లా, వాడట్లా, వీడిట్లా, వీడట్లా అట్లా పొగ పెట్టేసుకుంటా ఉన్నారనమాట. ప్రజల మధ్యలో ఒక పొగ, ఒక కుంపటి రాజేసిండ్రు. దాంతో నిజం అనేది కనుమరుగైపోయి పొద్దున్న లేస్తే ఈ అబద్ధపు ప్రచారాలతో మనుషుల జనజీవనం అంతా కూడా సాగిపోతూ ఉంది. అయితే దానికి అక్కడ గౌరవ ప్రధాని సోషల్ మీడియాని పలానా ఏజ్ గ్రూప్స్ నుంచి ఒక 30 ఏళ్ల లోపు బ్యాన్ చేయాలని చెప్తే 18 రోజులు ప్రభుత్వం మీద అక్కడ నేపాల్ ప్రభుత్వం మీద 18 రోజులు దహనకాండ చూడండి. ఒక 3 రోజులు బ్యాన్ చేస్తే 3 రోజులు ఈ నెట్వర్క్స్ అంతా బ్యాన్ చేస్తే ఇట్లా గుంపు ఒక యూత్ గుంపు అంతా అంటే యువకుల గుంపు అంతా వచ్చేసి ఎక్కడికక్కడ ఇట్లా చిచ్చు పెట్టి మంట గీరి మొత్తం సర్వనాశనం చేశారు నేపాల్ని. చూడండి సోషల్ మీడియా పనితీరు ఎట్లా ఉందో చూడండి. ఒక అబద్ధపు ప్రచారం చేయడం ద్వారా ఒకసారి చూడండి. సోషల్ మీడియాలో ఒక అబద్ధపు ప్రచారం చేయడం ద్వారా అంటే నిత్య కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అంటే ఇక్కడ ఏమవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి. అది అందరికీ తెలుసు. ఇప్పుడు నేను చెప్పే అంశం అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొంతమందికి అవగాహన ఉంటుంది. వాడు వీడియోస్ని బాగా చూస్తారు కాబట్టి అది ఎప్పుడో ఒక 5 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ అని చెప్పి సడన్గా మనకు ఆ వీడియో రాగానే వాడు కింద పెడతాడు. నేను ఎప్పుడో 5 ఏళ్ళకి ముందు చూస్తాను. కానీ సమాజంలో కొంతమంది దాన్నే నమ్ముతారు. అదే నిజం అనుకుంటారు. దాన్ని మళ్ళీ ఒక దాదాపు అట్లా ఫార్వర్డ్ చేసుకుంటా ఉంటే పెద్ద మనుషులు పాపం చిన్నపిల్లల నుంచి పెద్ద మనుషులు, ఆడవాళ్ళు అట్లా సమాజంలో ఈ మొత్తం ఇదంతా స్ప్రెడ్ అయిపోయి అదే నిజం అనుకొని ఇక నా దేశం ఇట్లాగైపోయింది, నా రాష్ట్రం ఇట్లాగైపోయింది, నా ప్రజలు ఇట్లాగైపోయినారని చెప్పి సమాజంలో ఈ రకంగా మాట్లాడుకొని ఎవరిని నమ్మే పరిస్థితులు లేకుండా కుటుంబ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా తెగిపోతాయి. దరిద్రం ఏరుకొచ్చిందో చెప్పనా? ఈరోజు భారతదేశంలో కూడా ఈ వికృత క్రీడ నడుస్తుంది. నేనైతే గత ఈ 10 సంవత్సరాల నుంచి బాగా చూస్తూ ఉన్నాను. టూ మచ్ అంటే అసలు మామూలుగా చెప్పకూడదు. అసలు సంటోడు కూడా ఒక ఆట ఆడేసుకుంటాడు సోషల్ మీడియాని. సంటోడు అంటే పాలు జీకే పిల్లాడు కూడా ఆయనకి ఇంత ఫోన్ ఇస్తేనే వాడి నోట్లోకి ముద్ద పోతుంది. లేకపోతే చాలా కష్టం. మీరు తల్లులను కూడా చూడొచ్చు. వాళ్ళు అట్లా ముందులో చిప్ప పెడతారు. వాడు ముందు ఆ చిప్పలో ఇంత అన్నం ఉంటుంది అట్లా కలిపి పెడతారు. వాడి నోట్లో ముద్ద పెడతా ఉంటాడు. ఇట్లా ఫోన్ పట్టుకొని ఇట్లా అంటూ ఉంటాడు. ఇది ఈరోజు భారతదేశంలో అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఆ దాంట్లో వాడు చూసుకుంటే పోయే దాంట్లో అన్నీ వస్తాయి వాడికి A to Z దాంట్లో. అంటే దాంట్లో బూతులు వస్తాయి, మంచి వస్తుంది, చెడు వస్తుంది, అన్ని రకాలు వస్తాయి. వాడు చిన్న ఉన్నప్పటి నుంచి మంచి ట్రైన్డ్ అప్ స్కిల్. అంటే వాడికి చిన్న ఉన్నప్పటి నుంచి బాగా అట్లా స్కిల్ అయిపోతూ ఉంటుంది నాలెడ్జ్. మీరు ఈరోజు చూడొచ్చు ఒక 3 ఏళ్ల పిల్లోని ఇది ఏంటిరా అంటే అది చెప్పే పరిస్థితి ఉంటుంది. కానీ ఒక 60 ఏళ్ళోడికి చాలా కష్టం, 3 ఏళ్ల పిల్లాడికి మాత్రం అవగాహన ఎక్కువ దీనిపైన. ఇట్లాంటి సమాజం తయారవుతూ ఉంది. మరీ ముఖ్యంగా దారుణాలు ఎక్కడి వరకు వచ్చేసాయంటే మరీ ముఖ్యంగా మీరు చూడండి. భారతదేశంలో కని విని ఎరగని రీతిలో ఆడపిల్లల మర్డర్లు కూడా ఈరోజు నేటి సమాజంలో ఆడవాళ్ళ మర్డర్లు కూడా మనం చూస్తూ ఉంటాం. కారణం ఎవరు దీనికి? సోషల్ మీడియాలో వాళ్ళకు మంచి స్కిల్ని నేర్చుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళకు వచ్చే ఒక చిన్న స్వార్థానికి సోషల్ మీడియాని వేదికగా చేసుకొని దాంట్లో ఏ రకంగా మర్డర్ చేయాలి, ఏ రకంగా ప్లాన్ చేయాలి, ఏ రకంగా దాన్ని సర్వనాశనం చేయాలి, ఏ రకంగా మనిషిని చంపేసేయాలి, అన్నిటికీ ఈరోజు ఒక ప్లాట్ఫామ్ అయిపోయింది సోషల్ మీడియా నెట్వర్క్. అట్లా దాని మీద అవగాహన పెంచుకుంటా ఉన్నారు. ఇట్లా మర్డర్ చేసేస్తాం. మర్డర్ అనేది చాలా ఇట్లా దుకాణంలో కొనుక్కున్న చిన్న చాక్లెట్ లాగా అయిపోయింది. చిన్న బిస్కెట్ చాక్లెట్ లాగా అయిపోయింది. మర్డర్ అనేది అంత సర్వసాధారణం అయిపోయింది. రేపు భవిష్యత్తులో AI వచ్చిన తర్వాత జస్ట్ ఇప్పుడు మనకున్న మీడియా ద్వారా అంటే ఏదైతే మొబైల్ నెట్వర్క్ ద్వారానే మనం ఇంతలా ప్రభావితం అవుతా ఉన్నాం. ఒకవేళ AI అనే తిమింగలం వచ్చి మనల్ని మింగేస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఒకసారి ఆలోచన చేయండి.
ఇక్కడ మనిషి సంపాదించుకుంటున్న తన జ్ఞానం ఎటుపోతుంది, మనిషికున్న తెలివితేటలు ఎటుపోతున్నాయి, మనిషికుండే బుద్ధి ఎటుపోతుంది, ఇది మంచి ఇది చెడు అని తెలిసిన మనిషి కూడా, ఇది మంచిది ఇది చెడు అని తెలిసిన మనిషి కూడా ఎందుకంత మూర్ఖంగా తయారవుతా ఉన్నాడు? నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా ఈరోజు సమాజంలో, ఇట్స్ ఎ ఛాలెంజ్ టు ఎవ్రీ వన్, ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, సమాజంలో ఒక్కసారి ఎవరికి తెలియకుండా మొబైల్స్ తీసుకొని, ఒకసారి వాళ్ళకి వీళ్ళు తెలియకుండా వీళ్ళకి వాళ్ళు తెలియకుండా మొబైల్స్ తీసి, ఒకవేళ అవగాహన ఉన్న వాళ్ళు చెక్ చేసి చూడండి ఎంత దరిద్రంగా ఉంటుందో చూడండి. ప్రతి ఇంట్లో వీళ్ళకి తెలియకుండా వాళ్ళ మొబైల్, వాళ్ళకి తెలియకుండా వీళ్ళ మొబైల్ చెక్ చేసి చూడండి ఒకసారి ఎంత దరిద్రం ఉంటుందో చూడండి. నెవర్ ఎక్స్పెక్ట్, మీరు జీవితంలో కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అంత చెండాలం ఉంటుంది. కంప్లీట్గా 100/90% బహుశా నన్ను తిట్టుకోవద్దు, కానీ ఈ ఫిగర్లో చెడిపోయి ఉంటారు. దయచేసి నన్ను తిట్టుకోకూడదు, నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇది అర్థం చేసుకోవాలి నేను చెప్పే విషయాన్ని. ఈరోజు ఒక దేశం తగలబడింది కాబట్టి చెప్తా ఉన్నాను నేను. ఒక దేశమే తగలబడింది ఈరోజు. రేపు భవిష్యత్తులో మన దేశానికి ఇలాంటి ప్రమాదమే వస్తే అప్పుడు మాట్లాడతాం కదా అందరం దీని గురించి. కాబట్టి నేను ముందే మాట్లాడుతున్నా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటికీ పలు వీడియోలు మనకి ఇప్పుడు కరోనాలో చూసాం. కరోనాలో ఎంత టెంప్ట్ అయిపోయింది దేశం అంతా కూడా. ఒకసారి చూడండి, కరోనాలో ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి మన నెత్తి మీద మూట పెడితే చచ్చిపోయాం అనమాట. ఆ వీడియోలు చూడలేక. అసలు తుమ్మితే కరోనా, దగ్గితే కరోనా, వాడెవడని వచ్చి మన ముందు ముక్కు జీదితే కరోనా, కర్మ గాలి వాడు ఉమ్మిసిందంటే వాడికైతే నోటు ఉమ్మిపోయి ఉమ్మిస్తే కూడా అయిపోయింది కరోనా. ఊరంతా సంధిలో స్ప్రెడ్ అయిపోయింది, ఊరంతా స్ప్రెడ్ అయిపోయింది, మొత్తం మనుషులు చచ్చిపోతారు అన్నంత ఇదైపోయింది. ముట్టుకోవాలంటే ప్రమాదం, అసలు మనిషికి సాయపడాలంటే ప్రమాదం, మనిషిని ఇంటి పక్కోడి సాయం తీసుకోవాలన్నా ప్రమాదం, ఒక పన్నుని ముట్టుకోవాలన్నా ప్రమాదమే, అది ముట్టుకోవాలన్నా ప్రమాదమే. అట్లా స్ప్రేలు కొట్టుకొని మన జీవితం ఎటుపోయిందో తెలియదు. ఓ సాగుని చూడలేదు, ఓ మనిషి బతుకుంటే చూడలేము. చచ్చిపోయి కాలిపోయడానికి మన సాంప్రదాయపు విలువలన్నీ మర్చిపోయి వాడు ఎటుపోయిందో ఈడు ఎటుపోయినా అన్నీ అంత దరిద్రమైన సమాజాన్ని కరోనాలో చూసాం. అయినా బుద్ధి మారలేదు ఎవరిది కూడా, నాతో సహా ఎవరిది మారలేకపోవచ్చు, మారదు కూడా. ప్రతి మనిషి ఒక కాలచక్రంలో తిరుగుతుంది. వాడికి అవసరాలు ఉంటాయి కాబట్టి ఆ కాలచక్రంలో వాడు ఏదో అదే గొప్ప అనుకుంటుంది, దాంట్లోనే తిరుగుతుండు. కానీ అది ఇదే బతుకు అనుకుంటుంది. కానీ వాడు అది శాశ్వతం అంటే నా శరీరం శాశ్వతం అనుకుంటుంది అది, కానీ అది శాశ్వతం కాదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మనకి బుద్ధి ఉంది, తెలివితేటలు ఉన్నాయి. గొర్రె కాదు మనం, అంటే గొర్రెలాగా కాదు, ఒకటి పోతుంటే దాని వెనుకల పోయే గొర్రెలం కాదు. నిజమేంది, అబద్ధమేంది, మంచి ఏంది, చెడు ఏంది అని అర్థం చేసుకునే ఒక పెద్ద సంస్కారం మనకుంది, ఒక సంప్రదాయం మనకుంది. చదువుకొని వస్తున్నాం కదా, లక్షలు పోస్తున్నాం ఈరోజు పిల్లల పైన లక్షలు పోస్తున్నాం. ఉన్నతంగా వాళ్ళు చదువుకోవాలని చెప్పి మనం తహతాయిలు ఆడుతున్నాం. చదువుకొని వచ్చిన తర్వాత ఆ పిల్లలకి మనం నేర్పించిన విజ్ఞానం ఏముంది? ఆ విజ్ఞానం ఎటుపోతుంది? సంస్కారం ఎటుపోతుంది? సాంప్రదాయం ఎటుపోతుంది? నడవడిక ఎటుపోతుంది? అన్నిటితో కూడుకున్న విలువలన్నీ కూడా ఇంత పెట్టి చాటడంతా పెట్టి చదువు నేర్చుకొని వస్తే ఒక చిన్న దాంతో నాశనం అయిపోయింది. అన్నీ నాశనం అయిపోయింది. ఆ చిన్నది మొబైల్ ఆడిస్తుంది, ఇట్లా మన జీవితాలను ఇట్లా ఆడిస్తుంది. నీ జీవితం నీ చేతిలో ఉందనుకుంటున్నావు, కానీ నీ జీవితం నీ చేతిలో లేదు. 100% నీ జీవితం మొబైల్లోనే ఉంది. ఇప్పుడు ఆ మొబైల్ ఎట్లా చెప్తే అట్లా ఆడాలి. కన్నతల్లి మన తల్లి నవమాసాలు మోసి కన్నదేమో కానీ 9 నెలలు కన్నతల్లి కంటే నీ 100 ఏళ్ళ జీవితానికి ఇప్పుడు మొబైల్, నీ 100 ఏళ్ళ మొత్తము నీ పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు మొబైల్ ఆడిస్తుంది ఇట్లా నిన్ను. లాస్ట్కి నాకు తెలిసి ఈరోజు సమాజం ఎట్లా ఉందంటే, బాత్రూంలోకి కూడా మొబైల్ తీసుకోలేకపోతే బద్దలవుతుంది, భూమి బద్దలవుతుంది. బాత్రూంలో కూడా మొబైల్ కావాలి. అంతటి సమాజం, అంతటి దురదృష్టకరమైన సమాజం నేటి ప్రపంచవ్యాప్తంగా ఉంది. కాబట్టి దయచేసి మిత్రులారా, మొబైల్ సరే మీరు వాడుకునే తీరులో ఏదో మంచికో చెడుకో అది నాకైతే తెలియదు, కానీ ఒక వీడియోని వైరల్ చేసేటప్పుడు దయచేసి అది సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ వీడియో సమాజాన్ని ప్రభావితం చేసే వీడియో కాబట్టి ఒకసారి సూక్ష్మంగా ఒక మంచి దృష్టితో దాని మీద పాజిటివ్ థింకింగ్ ఆలోచన చేయండి. అది నిజమా అబద్ధమా తెలుసుకోండి. ఒక ఇద్దరిని లేదా ఒక ముగ్గురిని అడగండి, మీ ఫ్రెండ్స్ని. అడిగిన తర్వాతగా దాని మీద చర్చ పెట్టుకొని దాని మీద మంచి చెడు ఉంటే ఫార్వర్డ్ చేయండి, లేకపోతే అన్నీ మూసుకొని కూర్చోండి. ఎందుకంటే మీరు పంపించే ఇట్లా లత్కోరి వీడియోల వల్ల,
ఇట్లాంటి పనికిమాలిన వీడియోల వల్ల సమాజం మొత్తం నాశనం అవుతుంది. మీకేం కాదు, మీరు హాయిగా ఇంట్లో కూర్చొని అప్పనంగా తింటారు, పనుకుంటారు. పోయేదేముంది, బెడ్రూమ్లో కూర్చొని ఒకటే పనిగా, బెడ్రూమ్లో కూర్చొని ఇదే పనిగా ఏ వీడియో వస్తే అది చూడాలి, తెరవాలి, పంపించాలి, ఏ వీడియో వస్తే అది చూడాలి, తెరవాలి, పంపించాలి. ఇది జీవితం అయిపోయింది పంపించడం. కానీ ఈ వీడియోని చూసి టెంప్ట్ అయ్యే నీలాగా ఉండే వాళ్ళు అక్కడ ఉండకపోతే, నీలాగా కూడా అందరు బెడ్రూమ్లో పడుకోకపోతే, అది ప్రభావం అయిపోయి వాళ్ళ జీవితాలు నాశనం అవుతూ ఉంటాయి కదా. వాళ్ళ లోపల ఏదో మత్తెక్కుతుంది కదా. ఆ మత్తెక్కిన దాంతో వాడు ఏమైనా చేసుకోవచ్చు కదా. ఈరోజు ఆడవాళ్ళు చంపేంత వరకు వచ్చింది భర్తలని గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఈ దరిద్రమే, ఇదంతా ఈ దరిద్రమే. ఆడవాళ్ళు ఈరోజు బండరాళ్ళు తీసుకుని నెత్తులు బాగా కొడుతూ ఉన్నారు. అంతటి ప్రభావం అయిపోయింది సోషల్ మీడియా. కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నాను, మంచిని ప్రచారం చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్నది ఇది మంచి, 100% మీరు ప్రచారం చేయాలి. నాకు తెలుసు, ఇట్లాంటి మంచి నేను ఎన్నో రకాలుగా చెప్పిన. ఇది మీరు వింటారు, వామ్మో వీడి గురించి ఏమైనా చెప్తే నేను నాశనం అయిపోతాను, స్వార్థం, ఈర్ష్య, ద్వేషం అన్నీ అడ్డొస్తాయి మీకు ఇట్లాంటి మంచి వీడియోలు పంపించాలంటే. భూమి ఆకాశం తలకిందులైనా ఇట్లాంటి మంచి వీడియోలు మాత్రం పంపించారు. 100% పంపించారు కూడా మీరు, డెఫినెట్గా పంపించారు. ఇది మనిషి నైజం. ఇది పంపిస్తే ఏంది, స్వార్థం, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ ఉంటాయి. అదే చెడు, ఒక ఆమె బట్టలు ఇప్పి డ్యాన్స్ చేస్తే, ఒక ఆమె ఎక్స్పోజింగ్ చేస్తే, ఇంకెవరైనా ఇంకేదైనా చేస్తే, ఇంకేదో రొమాంటిక్ సీన్స్ వస్తే, అట్లాంటివి బాగా చర్చించుకుంటారు, దాని మీద దాన్ని ప్రచారం చేస్తారు, దానికి 100 లైకులు, ఇంకేమేమో ఉంటాయి ఆ సోషల్ మీడియాలో, నాకు తెలియదు, బట్ ఏమేమో ఉంటాయి. అట్లా రకరకాలవన్నీ కూడా అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. మంచి ప్రభావితం కావాలి, సమాజంలో మంచి అనేది స్ప్రెడ్ కావాలి. మనము ఎక్కడి నుంచి వస్తున్నాము, రేపు సమాజానికి ఏమి ఇస్తున్నాం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, రేపు సమాజానికి ఏమి ఇస్తున్నావు, పోయేటప్పుడు ఏం తీసుకోకపోతావు. ఇట్లా ఉండాలి ఒక మనిషి ఆలోచన. నీ కన్నతల్లి కడుపు లోపల నువ్వు పుట్టిన తర్వాత ధర్మాన్ని స్ప్రెడ్ చేయాలి. ధర్మో రక్షతి రక్షత. చాతనైతే ధర్మాన్ని స్ప్రెడ్ చేయాలి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చోాలి. నీ జీవితం ఏందో నువ్వు బతకాలి, అంతకుమించి ఏం చేయకూడదు. నాదేందో అట్లా బతకాలి, లేకపోతే చూసి హ్యాపీగా ఉండాలి. నాకు చాతనవుతుంది, నేను ఒక మంచిని కోరుకుంటా ఉన్నా. ఆ మంచి దాంట్లో ఏం చేయాలి, సాధ్యమైనంత వరకు నీ పిల్లలతో సహా, మన కుటుంబంతో సహా సమాజంలోకి ఒక మంచిని తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కూర్చోకూడదు, ఊరికే కూర్చోకూడదు. మనకు తెలిసిన విషయం ఏదైనా సరే మంచి ఉంటే ఆ మంచిని చర్చించాలి. చర్చించినప్పుడు అక్కడ కొద్దిపాటి అవగాహన వస్తుంది. ఒక 10 మంది కూర్చున్నప్పుడు ఒక 1% అవగాహన వచ్చినా మంచి. ఈరోజు మీరు చూడండి, నేను ఒకటి స్టాప్ హైబ్రిడ్ స్టార్ట్ ఇండిజీనియస్ అని ఒక దాన్ని బాగా ప్రచారం చేసిన. నాటు జాతిని కాపాడుకుందాం, సంకర జాతిని నిర్మూలిద్దాం. ఈరోజు కూరగాయల మార్కెట్లు, మా షాదర్ కూరగాయల మార్కెట్, అందరూ మాకు లోకల్ కొత్తిమీర కావాలి, లోకల్ పుదీనా కావాలి, లోకల్ టమాటా కావాలి, లోకల్ వంకాయలు కావాలి, ముళ్ళొంకాయలు ఇట్లా అడుగుతూ ఉంటారు. అది చూసినప్పుడల్లా నాకు సంతోషం అనిపిస్తుంది. నేను 11 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాను ఈ దానిపైన. ఈరోజు సమాజంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. మా షాద్నగర్ నియోజకవర్గం లేదా నా వీడియోస్ చూసిన చాలా మంది కూడా లోకల్వి కావాలని అడుగుతూ ఉంటారు. నేను ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి ప్రైవేటుకి దీటుగా షూస్ కావాలని పోరాడుతూ ఉన్నా గత 6 నెలల పైన. ఈరోజు అది ఉద్యమంలాగా స్టార్ట్ అయింది. చాలా చోట్ల షూస్ పంచుతూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఒక డ్రెస్ సెన్స్ పెరుగుతూ ఉంది, షూస్ వస్తూ ఉన్నాయి. అట్లా సమాజంలోకి మంచిని తీసుకెళ్ళాలి. అట్లా నేను దానికి కూడా పోరాడుతూ ఉంటే దానికి ఎవరు అట్లా చూసి అమ్మ వీడికి ఎక్కడ పేరు వస్తుందో అని తిట్టుకునే వాళ్ళు 90% ఉన్నారు. అమ్మ వీడికి పేరు వచ్చింది అంటే నాకు పేరు వస్తే వాళ్ళ పని అయిపోయినట్టే, అవతల పని అయిపోయినట్టు. అంతటి ఈర్ష్య ఉంటుంది మనకి. వీడికి పేరు వచ్చింది వాడు హైలైట్ అయిపోయింది సమాజంలో, వాడికి పేరు వస్తుంది, ఇది మనం పంపించదు డెఫినెట్గా మన ఫోన్లో రాగానే డిలీట్ చేయాలి. ఫోన్లో అంటే ఇది ఏం చేస్తారు, ఆ డిలీట్ చేసి ఎన్ని రోజులు ఉంటారు మీరు ఇట్లా భూమి మీద, అది డిలీట్ చేసుకుంటా అన్న మాట అడుగుతున్నాను. ఎగ్జాంపుల్ ఇది. అంటే ఇట్లాంటి మంచి చేసే వాళ్ళు అన్నీ కూడా అట్లాగా చేస్తారని చెప్తున్నాం. అదే అబద్ధం ఉండి మంచి అందంగా ఉండి ఎవరి గురించి ఉందనుకోండి, దాన్ని ప్రచారం చేస్తారు. కాబట్టి బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. సాధ్యమైతే దేశాన్ని కాపాడాలి. సాధ్యమైతే మన భారతదేశానికి సంబంధించిన అంశాలు, మతానికి సంబంధించిన అంశాలు, కులాలకు సంబంధించిన అంశాలు, సామాజిక అంశాలు అన్నిటినీ కూడా మన కూలంకుషంగా దాని మీద ఒక మేధాశక్తిని ఉపయోగించి అది నిజమా అబద్ధమా, దాని పూర్వం ఏంటి, పుట్టుపూర్వతరాలు ఏంటి, అట్లా అన్నీ తెలుసుకున్న తర్వాతకే ప్రచారం చేయండి. గ్లోబల్ ప్రచారాలలో అబద్ధాలు వద్దు. అది గ్లోబలైజేషన్ అయిపోయిందంటే సర్వనాశనం అయిపోతుందని తెలియజేస్తూ, మన దేశాన్ని అబద్ధపు ప్రచారాలతో మన దేశం నుంచి విముక్తి కల్పించి నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తా, అందరూ తమ బాధ్యతగా తీసుకెళ్తారని ప్రతి ఒక్కరి బాధ్యతగా ఇది గుర్తిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నమస్తే.
నేను 2028లో షాద్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. నన్ను బలపరిచి మీ బిడ్డగా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నమస్తే మీ పృథ్వీరాజ్.